హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు పచ్చని పొలాల్లోకి వచ్చేసామండి. ఏంటంటే చల్లగాలి చక్కగా వేస్తుంది. అయితే ఈరోజు అయితే మా పొలంలోని మామిడికాయలు కొయ్యడానికి వచ్చామండి. మామిడికాయలు అంటే పచ్చడి కట్ట కాదు, మొక్క వేయడానికి. ఈరోజు వీడియో అదే. ఇప్పుడు వెళ్ళి మామిడికాయలు కోద్దాం. కడకు కట్టి తర్వాత మామిడికాయలు కొద్దాం. నడండి. ఇంకో మామిడికాయలు కొయ్యడానికి అండి కర్రకి చిక్కును కడుతున్నాం. ఇదిగోండి మామిడికాయలు కొయ్యడానికి చిక్కును కడుతున్నాం గెడకి. ఇదిగోండి మన చిక్కం రెడీ అయిపోయింది. తాడు కట్టేసాం. ఇప్పుడు గట్టిగా ముడి వేసేయాలి. ఏంటి దీంట్లో మామిడికాయలు కొత్తాం కాబట్టి మనం ఎరవకుండా ఇదిగో తోటలోకి వెళ్ళండి. దోమలు మాత్రం చాలా గట్టుకున్నాయండి. తోటలోకి లోన కావాలి. చెట్టు కడ పెరిగాక ఇదిగో అది కాయలు కాస్తున్నాయి, అది కొయ్యాలి. కట్టి ఇగో నీలం కాయలు. ఈ సైజు కోసుకుంటే మనం ముగ్గేసుకుంటే అయిపోయినాయి. ఈ కాయ చూడండి ఈ సైజు. ఇప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటి కొద్దాం. ఇదిగోండి ఒకటి పడ్డాడు, ఒకటి అయితే చిక్కంలో పడ్డాడు. ఏంటో కింద మట్టి ఉన్నది కాబట్టి పర్వాలేదు. కాయ ఇంకోండి మా అబ్బాయి చివరికి వెళ్ళి కోస్తున్నాడు మామిడికాయలు. కొన్నేమో గెడలతో కోస్తున్నాం, కొన్నేమో పైకి వెళ్ళి కోసి కిందకు వదులుతున్నారు. పైకి కింద అలాగా మట్లు పడతాయి. వీటికి ఏం అవ్వదు. అది అది ఇవ్వండి మామిడికాయలు పడుతున్నాయి చూడండి. అవి పైనుంచి పడుతున్నాయి. అదిగా చూసారా, పైన కొడుతున్నారు. కొన్ని ఏమో డొంకినీతో కూర్చోం. అన్నీ మామిడికాయలు. ఇప్పుడు ఇవన్నీ వేరాలి కాయలన్నీ. దుల్ల కొడుతుంటే కాయలు కొడుతున్నాయి. ఇదిగోండి మామిడికాయలు అన్నీ కొట్టినవి పైన. మామిడికాయలు చూడకేద్దాం. ఇవన్నీ కూడా ఏరేసి చూసారా కాయలు సైజ్ చాలా తీగా ఉంటాయి తెలిసింది. కాయలు అయిన తర్వాత చూసుకుంటే ఇంకా బ్యాగ్లోకి వేస్తున్నాం. ఏరి గుట్ట ఒక సాస్ వేస్తాం. ఇదిగోండి మన మామిడికాయలు చూసారా ఎలా ఉన్నాయో సైజు. కొన్ని చిన్న కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి. అవి ఒక 6 రోజుల్లో కల్లా ముగ్గుపోతాయి. ఇప్పుడు అట్టుకెళ్ళి సంచి మీద పెట్టాలి ఈ కాయలు. ఇప్పుడు సంచిలో వేసేసుకుని ఇంటికి అట్టుకెళ్ళిపోవడం. ఇది మనం బ్యాగ్లో వేసేసుకుంటాం. కొన్ని ఏమో సంచిలో వేసుకుంటాం ఒక బ్యాగ్ అయితే.
పొలానికి తీసుకొచ్చేసాం కదా కాయల్ని, వీటిని ఇప్పుడు సంచి మీద వేసుకోవాలి. మనకు తొందరగా ముక్కుపోవాలంటే దీనికి మందు కొట్టుకోవచ్చు. అక్కలొద్దు మందు అక్కలొద్దు అనుకుంటే మనం ఇలా పెట్టేసుకుంటే ముక్కుపోతాయి ఒక 6-5 రోజుల్లో. అలా పేరు చేసుకోవాలి. ఇలా పేరు చేసాం సంచి మీద. మళ్ళీ ముగ్గిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి మన మామిడి పళ్ళు కలర్ చూసారా చక్కగా అలా వచ్చినాయా. మనకు 1 రోజులు పట్టింది కరెక్ట్గా ముక్కడానికి. మన చెట్టు పళ్ళు ఇవి. ఇగోండి ఇగోండి మనకి ఇలా రంగు రావడానికి కరెక్ట్గానే. ఇప్పుడు ఒక కాయ కోసి చూపిస్తాను చూడండి. మా చెట్టు పండు చాలా టేస్టీగా ఉంటుంది, తీయగా ఉన్నట్టు ఉంటుంది, ఫుల్ వెల్లో ఉంటుంది. ఇదిగోండి ప్రతి సంవత్సరం మేము తింటాం. ఇదిగోండి పండు చూసారా కలరింగ్ మొత్తం ముగ్గిపోయింది. మనకు దీంట్లోనే ఏమి కొట్టకుండా అలా ముగ్గేసుకుంటే హెల్దీ కూడా.